హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ అయినా కానీ ఇక్కడ ఎల్లో జెర్సీ డామినేషన్ మట్టికి బేభత్సంగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు మెరిసిపోయినట్టు ఎల్లో బేభత్సంగా మెరిసిపోతుంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ నేనైతే ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ సిఎస్కే అండ్ హైదరాబాద్ మ్యాచ్ చూద్దామని వెళ్తున్నా. మా దగ్గర అయితే టికెట్లు ఇవ్వు. మా కిషోర్ గడు అయితే నీకెందుకు నేను టికెట్లు ఇప్పిస్తా పా అని అయితే తీసుకుపోయిండు. మొత్తానికి మేము చాలా వెయిట్ చేసినాం. దాదాపు ఒక 2 hours వెయిట్ చేసిన తర్వాత అందరేమో వాళ్ళు టికెట్లు తీసుకొని లోపల పోతున్నాను. మేమేమో చూస్తున్నాం ఇంకెప్పుడు వస్తున్నాయి. అసలు నేనేమో ఇంకా ఇవాళ పోలేమేమో మ్యాచ్ నాకు తెలిసి ఇంటికి పోవటమేనేమో అనుకున్నా. ఇంక ఇంటికి పోతే వీడికి మామూలు తిట్లు తిట్టేవాని కానీ మొత్తానికి అయితే 2 గంటల తర్వాత ఇప్పుడు మాకు టికెట్లు అయితే దొరికినాయి. ఇక మేము మస్తు ఖుషి అయిపోయాను. ఇక టికెట్లు తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ధోని వస్తాడు ఆడతాడు ఇవాళ ఎంటర్టైన్మెంట్ బేభత్సంగా ఉంటుంది అని మంచి మూమెంట్లో అయితే వస్తున్నారు. కానీ సిఎస్కే ఫ్యాన్స్ అందరూ బుగ్గయ్యారు. కనీసం ధోని స్క్రీన్ మీద కూడా కనపడలేదు. ఆడటం తర్వాత ముచ్చడు కానీ స్క్రీన్లో ఎక్కడ కనపడలేదు. ఇంకేముంది, ఎయిర్పోర్ట్లో దిగిండు, మ్యాచ్ ఆడతాడో ఉంటాడో కీపింగ్ చేస్తాడో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది అని చెన్నై నుంచి కూడా చాలా మంది వచ్చారంట. పాపం అందరూ డిసప్పాయింట్ అయిపోయారు మ్యాచ్లోకి ధోని రాపోయేవారికి. నేనైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని. నేనైతే 200 పెట్టి అయితే జెర్సీ కొన్నా. ఇలా పక్కా ఎస్ఆర్హెచ్ని గెలిపిద్దామని నేను ఫిక్స్ అయ్యా. కానీ మా ఫ్రెండ్ కిషోర్ గారు మాత్రం పక్కా సిఎస్కే గెలుతుందని ఆడు, నేనేమో ఎస్ఆర్హెచ్ గెలుతుందని నేను. మా ఇద్దరికి మధ్యలో చాలాసేపు వాదన జరిగింది. నువ్వు సిఎస్కే జెర్సీ తీసుకో, నేను డబ్బులు పెడతాను వాడు, నేనేంది నా ఇష్టం. నేను అసలు హైదరాబాద్ పుట్టిన వాళ్ళు హైదరాబాద్ కన్ఫామ్గా హైదరాబాద్కి వెళ్ళి ఉండాలని నేను ఎస్ఆర్హెచ్ జెర్సీ తీసుకున్నా. సో మా ఇద్దరి మధ్య ఇంత వాదన అయ్యి చివరికైతే నేను చెప్పింది ఎట్ట అయ్యాడు అనుకుని ఆడు సైలెంట్ అయిపోయిండు. నేనైతే ఎస్ఆర్హెచ్ జెర్సీ తీసుకున్నా. ఫ్యాన్స్ మాత్రం ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నేను చాలా మందిని అడిగిన ఎక్కడెక్కడి నుంచి మహబూబ్ నగర్, శ్రీకాకుళం, చెన్నై చాలా దూరం నుంచి వస్తుందని చెప్పారు. మనం ఇక్కడ నుండి పోవటానికే ఎందుకులే ఇంత అమౌంట్ అనిపిస్తుంది కానీ చాలా లాంగ్ నుంచి కూడా వస్తున్నారు. ఇంకా టికెట్లు తీసుకుని అయితే మేము కూడా హడావుడిగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. టాస్ టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ అయితే వచ్చిండు. ఇక ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాంత్ కిషన్ కూడా వస్తుండు. పబ్లిక్ చూడండి ఒకటే అరుపులు అరుతున్నారు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాంత్ కిషన్ కూడా వచ్చిండు. టాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచిండు. చెన్నై అయితే బౌలింగ్ తీసుకుంది. ఇక బ్యాటింగ్ అయితే ఎస్ఆర్హెచ్ వస్తుంది, చూద్దాం మరి. ఓపెనర్లుగా రావడానికి అయితే ఎడ్డు అభిషేక్ శర్మ అయితే స్టార్ట్ అవుతున్నారు. ఎంపైర్ అయితే వాళ్ళకి అన్ని చెక్ చేస్తుండు. బ్యాట్ కొలత అవన్నీ ఉంటాయి కదా, సో ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిండు. ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ దిగింది. ఇక ఫస్ట్ ఓవర్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ అయితే చెన్నై వాళ్ళు ఎస్ఆర్హెచ్ని కొంచెం సైలెంట్గా ఉంచారు. ఇంకా సెకండ్ ఓవర్ నుంచి అభిషేక్ శర్మ మొదలు పెట్టిండు. 4లు 6లు దంచుతూనే ఉండవు. మొత్తానికి అయితే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే వెళ్ళిపోతున్నాం. సిఎస్కే అయితే ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. మా కిషోర్ ముఖం మట్టికి వెలువెళ్ళబోతుంది. ఇంకా మ్యాచ్ అయిపోయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. పబ్లిక్ ఇప్పుడు ఒక్కసారి బయటకు వచ్చే వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.